శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 483వ నామం అమృతాది మహాశక్తి సంవృత. మంత్రస్వరూపంలో శ్రీ అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. మనం 475వ నామంలో అమ్మవారిని విశుద్ధి చక్ర నిలయాగా కీర్తించుకున్నప్పుడు అమ్మవారు తెలుపు రంగు కమలంపై ఆసీనురాలై ఉంటారు. ఆ తెలుపు రంగు కమలం 16 దళాలతో ఉంటుంది. ఆ 16 దళాలు అమ్మవారిని సేవిస్తూ ఉన్న ఆవిడ పరివార దేవతలు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో విశుద్ధి చక్ర నిలయ అయిన తల్లిని సేవిస్తూ ఉన్న పరివార దేవతల గురించి వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో వివరిస్తూ ఉన్నారు. ఆ దేవతల యొక్క పేర్లు అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషఃకేసి, ఊర్ధ్వ, రుద్దిద, రూకార, లుకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. మొత్తం 16 మంది దేవతలు. ఈ 16 మంది దేవతా నామాలను పరిశీలనగా చూస్తే ఈ నామాలలోని మొదటి అక్షరాలు ఆ నుండి అహా వరకు మొత్తం 16 అవుతాయి. వీటిని ప్రాణాక్షరాలు అంటారు. ఈ 16 అక్షరాలు అమ్మవారు ఆసీనురాలై ఉన్న తెల్లని కమలం యొక్క 16 దళాలలో అధివసించి ఉన్న దేవతా శక్తులు. మన అక్షరాలు ఏవో ఉట్టి శబ్దాలు కాదు, అక్షర దేవతలు. మనం అక్షరాలను దేవతా స్వరూపంగా కీర్తిస్తాం కదా. ఇలా అక్షర దేవతలను అక్షరాభ్యాసం చేసి ఉపాసించడం అనేది మన సంస్కృతిలో ఇలా తెలియజేయబడింది. ఈ 16 అక్షరాలను మనం సరిగా పలకాలంటే మన కంఠం వద్దనున్న విశుద్ధి చక్రం ఉపయోగపడుతుంది. ఇటువంటి విజ్ఞానాన్ని తెలిసినవాడు భారతీయ ఋషి. అందుకే ఈ 16 మంది దేవతలకు నాయకురాలు అయిన తల్లిని విశుద్ధి చక్ర నిలయాగా వసిన్యాది వాగ్దేవతలు 475వ నామంలో కీర్తించారు. ఇప్పటి వరకు ఈ అధిష్టాన దేవత యొక్క నామాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియజేయలేదు. మనం ఆయా నామాలలో చెప్పుకున్నాం. కానీ వసిన్యాది వాగ్దేవతలు ఆ దేవత యొక్క నామాన్ని 484వ నామంగా మనకు అందిస్తున్నారు. ఆ దేవతకు నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.